అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, అయితే ఉదయం లేవగానే కొన్ని విధి విధానాలు ఆచరించాలి అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే కొన్ని మామూలుగా నాకు తెలిసినవి అయితే కనుక ఉదయం లేవగానే భూమాతని స్పర్శించాలి అని అంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా అరచేతుల్ని చూసుకోండి అని చెప్తూ ఉంటారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? చూసుకోవడం, అలాగే ఒక మంత్రం ఏదన్నా చదువుకోవాలి అని అంటూ ఉంటారు కదా, అది కూడా ఎందుకు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఉదయం నిద్ర లేవగానే చేతులు ఎందుకు చూసుకోవాలి, అసలు ఏం చేయాలి? నిద్ర లేవగానే ఏమీ చేయొద్దు, మీ కళ్ళు తెరవగానే ముందు మీ చేతులే చూసుకోవాలి. దేవుణ్ణి చూస్తూ ఉంటాం అలా, లేకపోతే ఫోన్ ఇమీడియట్గా తీసి స్క్రీన్ మీద ఉన్న దేవుణ్ణి అలా ఈ మధ్యలో అలవాటైపోయిన పద్ధతి కదా. మనకు ఫోన్ లేదే ఒక ఆర్గాన్ కదా ఇప్పుడు మనకి, అది కూడా ఆర్గాన్ని చూస్తూ ఉంటాం. ఆర్గాన్ని కాదు, చేతుల్ని చూసుకోండి. ఎందుకంటే కూడా వివరిస్తాను. ఎందుకంటే భగవంతుడిని మనలో చూసే ధర్మం మన హిందూ ధర్మం. నీలోనే భగవంతుడు ఉన్నాడు, ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పేది మన హిందూ ధర్మం. ఎక్కడో పరిగెట్టకు, ఇక్కడే ఉన్నాడు. అది మన నిద్ర లేచేటప్పటికే మొదలవుతుంది. అసలు ఈ నిద్ర లేవడము, మధ్యాహ్నం పడుకోవడము, మధ్యాహ్నము పని చేసుకుంటూ ఉండడము, రాత్రి నిద్రపోవడము, ఈ మూడు మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనకి త్రిమూర్తులు అర్థం కావాలి. ఎందుకంటే చూడమ్మా, రాత్రి నిద్రపోయినప్పుడు, మధ్యాహ్నం తిరిగేటప్పుడు, ఉదయం లేచేటప్పుడు కింద నుంచి మొదలు పెడదాం. రాత్రి నిద్రపోయాం మనకి అసలు మనం ప్రాణంతో ఉన్నామన్న సంగతి కూడా మనకి తెలుసా? తెలీదు. ఇక మధ్యాహ్నము ఎక్కడికి ఇక్కడికి అలా పరిగెడుతూనే ఉంటాం. అంటే మనం ఒక స్థితిలో ఉన్నాము అని మనం గమనించాం. ఏ స్థితిలో ఉన్నాం? చరిస్తూ ఉంటాం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, ఇలాంటి అవస్థలో ఉంటాం. ఉదయం నిద్ర లేస్తాము అంటే ఆ రాత్రి ఉన్నామో లేమో అన్న స్థితి నుంచి నిద్రలేస్తాం. మనకి కూడా తెలియదు మనం ఉన్నామో లేదని. మరుసటి రోజు నిద్ర లేచే వరకు కూడా మనం ఉన్నామో లేదో మనకి తెలియని స్థితిలో ఉంటాము. ఉదయం నిద్ర లేవడమే సృష్టి. ఇదే బ్రహ్మ యొక్క పని, అదే బ్రహ్మతత్వం. సృష్టించడమే కదా ఆయన పని. ఇదే బ్రహ్మ. లేచాం నిద్ర. మధ్యాహ్నం స్థితికారకుడు విష్ణువు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం బతకడానికి, మన ఉనికిని చెప్పడానికి. ఇదే విష్ణుతత్వం. ఇక రాత్రి నిద్రపోతాము, బతికున్నామో లేదో కూడా జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లో వెళ్ళిపోతాం. సుషుప్త అవస్థలో మనకి తెలియదు, ఏం జరిగినా తెలియదు. ఇదే ఏమవుతుంది? లయం అయిపోతాము. అదే శివతత్వం, రుద్రతత్వం. చూసారా, ఇక్కడ ఎక్కడున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడో వెతుకుతాం, ఇక్కడే ఉన్నారు అని చెప్పేదే మన ధర్మం. పుట్టడము, పెరగడము, అలాగే లయం కావడము, ఇవన్నీ కూడా త్రిమూర్తుల యొక్క గుణాలు. ఇక అలాగే తీసుకుంటే మనము చేతులు చూసుకుని ఎందుకు లేవాలి? కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి, వేళ్ల చివర లక్ష్మి ఉంది. అందుకే డబ్బులు ఎలా లెక్క పెడతామమ్మా? ఇలాగే లెక్క పెడతాం కదా. ఎక్కడుంది? ఇక్కడ ఉంది, వేళ్లతో ఉంది. కర మధ్యే సరస్వతి, ఎలా రాస్తాం? చూడండి, వేళ్ళన్నీ ఇలా ముడిచి ఇక్కడి నుంచి రాస్తామా లేదా? కరమూలే స్థితే గౌరీ, శక్తి ఎక్కడుంది? పిడికిలి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు అని చెప్పడంతో నువ్వు ఇది కనుక్కోవాలి. భగవంతుడు నీలోనే ఉన్నాడు, ఎక్కడ లేడు అని వెతుక్కోవడానికి చెప్పే మొదటి శ్లోకము నీ చేతులు. నువ్వు ఎదగడానికి ఉపయోగపడేవి నీ చేతులు. నీ చేతులు నీకు చాలా అవసరం. ఫోన్ చేయడానికి, పని చేయడానికి, రాయడానికి, దేనికైనా నువ్వు ఎదగడానికి అవసరమైనది ఏది? నీ జీవితంలో నీకు బాగా ఉపయోగపడేదేవి నీ చేతులు. చాలామంది చూడు, నా చేతుల మీద నేను ఎవరితో రాలే, నా స్వయం కృషి నా చేతుల మీద పైకి వచ్చానంటూ ఉంటారు. అంటే చేతులు ఎంత ఎంత గొప్ప స్థానాన్ని ఉన్నాయి మన జీవితంలో. అలాంటి చేతులలో లక్ష్మి, సరస్వతి, శక్తి, ఈ మూడు నీ చేతిలోనే ఉన్నాయి. ఈ మూడు కలిస్తేనే నువ్వు అని తెలియచెప్పేదే ఈ శ్లోకము.
అందుకే పొద్దున్నే చక్కగా లేవండి, ఇలా 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 చేతులు రబ్ చేసుకుంటే కొంత వేడి పుడుతుంది శరీరంలో. మీ కళ్ళు ఓపెన్ చేయండి, చూడండి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. మళ్ళీ ఇలా రబ్ చేసుకోండి. మీ మొహానికి 3 సార్లు ఈ చేతులు ఇలా రబ్ చేసుకుని తర్వాత లేచి తల్లిదండ్రులు ఉంటే నమస్కారం చేసుకోండి, పతి కాళ్ళకి నమస్కారం చేసుకోండి. పతి నాయకుడు, ఇవన్నీ కూడా ఏమవుతాయి మీరు అనుకుంటున్నారమ్మా దీనివల్ల ఏమొస్తుంది అని? అన్యోన్యత పెరుగుతుంది. ఎందుకంటే ఇది మళ్ళీ చెప్పుకుందాం ఎందుకు చేసుకోవాలో. ఇదైతే చేయండమ్మా. మళ్ళీ ఒక్కసారి శ్లోకం చెప్తున్నాను. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.